ఐపీఎల్ 2026 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వకపోయినా మహారాష్ట్ర ఆల్రౌండర్ రామకృష్ణ ఘోష్ పై నమ్మకంతో అతన్ని రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రామకృష్ణ దేశవాళీ క్రికెట్లో నిప్పులు జరుగుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 7 వికెట్లకి అంత పెద్ద సీన్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో ఇట్లాగా 7 వికెట్లు పడగొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. దాని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు జస్ట్ ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీరు లైక్ ఇచ్చినట్టయితే మేము ఎన్నో రకాల లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో రామకృష్ణ ఘోష్ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. కేవలం 9.4 ఓవర్లు వేసి 42 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో మహారాష్ట్ర తరఫున విజయ్ హజారే ట్రోఫీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఇంతకు మునుపు 2014లో ముత్తుస్వామి పేరిట ఉన్న 6 వికెట్ల రికార్డును ఇతను చెరిపివేశాడు. అతని స్పెల్ ధాటికి హిమాచల్ ప్రదేశ్ కుప్పకూలింది. విజయ్ హజారే చరిత్రలో ఒక మ్యాచ్‌లో 7 అంతకంటే వికెట్లు తీసిన బౌలర్ల జాబితా చాలా తక్కువ ఇందాక చెప్పినట్టుగా. అయితే ఇక రామకృష్ణ ఘోష్ ఈ ఘనత సాధించిన 12వ బౌలర్. అంటే ఇన్ని విజయ్ హజారే ట్రోఫీలు జరిగాయి టోర్నమెంట్స్. కానీ ఈ యువ చిచ్చర పిడుగు కొట్టిన 7 వికెట్లకి తను ఏకంగా 12వ బౌలర్‌గా నిలిచాడంటే మీరు ఆలోచించుకోవచ్చు. అయితే హిమాచల్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే టాప్ 4 బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి ఆ జట్టు వెన్నెముక విరిచాడు. రామకృష్ణ కేవలం బౌలింగ్ మాత్రమే కాదండోయ్! పక్కా ఆల్‌రౌండర్. ఎందుకనంటే బ్యాట్‌తో కూడా 73 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అతనికి 2 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు గణాంకాలు అంత గొప్పగా లేకపోయినా ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే మాత్రం ఇక్కడ ఐపీఎల్ 2026 సీఎస్‌కే తరఫున తుది జట్టులో ఖాయమనిపిస్తుంది తన సీట్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎప్పుడూ యంగ్ టాలెంట్‌ని కొంతవరకు ప్రోత్సహిస్తుంది. లాస్ట్ ఇయర్ 30 లాక్స్‌కి కొనుగోలు చేసింది. ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఈ సీజన్‌లో తన్ని రిటైన్ చేసుకొని మళ్ళీ అవకాశం ఇద్దాం అనుకుంటోంది. మరి ఇంతకన్నా గొప్ప విషయం ఉండదు కదా! ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.